రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్. 6 ఏళ్ల పాప ఆడుకుంటూ బాల్ కోసం పరుగు పెట్టింది. అలా పరిగెడుతూ కాలికి ఏదో తగిలి కింద పడిపోతుంటే 2 చేతుల పాపను పట్టుకొని పడకుండా ఆపుతాయి. ఆ అమ్మాయి తల ఎత్తి థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది. అతను, ఏ అమ్మా, మీ మమ్మీ వాళ్ళెక్కడా? ఇలా ఒక్కదానివే వస్తే బూచోడు ఎత్తుకుపోతాడు. పద పద, మీ అమ్మకు నిన్ను ఇచ్చేసి వస్తాను. పాప, అంకుల్, మా అమ్మ ఇక్కడే ఉంది అని ఒక ఆమె వైపు చూపిస్తుంది. అతను ఆ పాప చూపించిన వైపు చూసేసరికి పాపని వెతుక్కుంటూ ఒక ఆమె పరుగు పరుగున వస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు రాగానే పాప ఆవిడ దగ్గరకు వెళ్తుంది. ఆమె, స్వీటీ, నీకేం దెబ్బలేం తగలలేదు కదా, ఆయన ప్లాట్ఫారం మీద ఆటలేంటి? స్వీటీ, అమ్మా, నాకేం కాలేదు, అదిగో ఆ అంకులు నేను పడపోతుంటే పట్టుకున్నారని ముద్దు ముద్దుగా చెప్తూ అతని వైపు చూపిస్తుంది. అతన్ని చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. తనకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. తనకే కనుక కాలాన్ని ఆపే శక్తి ఉంటే ఆ క్షణం అలా ఆపేద్దామనుకున్నది. ఇంచుమించుగా అతని పరిస్థితి కూడా అలానే ఉంది. వారిద్దరి మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఆ కళ్ళు అంతులేన్నో భావాలు పలుకుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ట్రైన్ ప్లాట్ఫారం మీదకి రావడంతో ఇద్దరు లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కారు. తన సీట్ దగ్గర లగేజ్ సర్దుకొని పాపని పక్కన కూర్చోపెట్టుకుంది. కానీ ఆ కళ్ళు మాత్రం అతని కోసం వెతుకుతూ ఉన్నాయి. ఇంతలో ఆమె ఎదురు చూపులు ఫలించినట్టుగా ఎదురు సీట్లో అతను, కానీ అతని కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక కిటికీ నుండి బయటకు చూస్తుంది. తనతో ఎన్నో ఊసులు చెప్పాలని మనసులో ఉన్న గొంతు దాటి ఒక్క మాట కూడా బయటకు రావట్లేదు. ఇంతలో పాప పిలిచి, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. ఆ మాటతో ఉలిక్కిపడి బ్యాగులో నుండి పాప కోసం తెచ్చిన బాక్స్ తీసి పాపకు తినిపిస్తూ ఉంది. అతనికి కూడా మనసులో ఆమెతో మాట్లాడాలని ఉన్న పరిసరాల దృష్ట్యా ఏం మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పాప తినేసి మూతి కడుక్కొని అతని దగ్గరకు ఉరికింది. అంకుల్, మీరెక్కడికి వెళ్తున్నారు? స్వీటీ, ఆయన ఇబ్బంది ఎందుకు పెడతావు, తప్పు ఇటురా. అంకుల్, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? అతను, లేదు స్వీటీ, మన ఫ్రెండ్స్ కదా అని పాపతో కబుర్లు చెప్తూ ఉంటాడు. అలా మాటల్లో ఆ పాప అతని ఒడిలో పడుకుంటుంది. ఆమె, పాపనిటివ్వండి, పడుకోబెడతాను. అతను, పర్వాలేదు, మీరు తినండి, ఈ లోపు నా దగ్గర పడుకుంటుంది. తను తినబోతూ అతని వైపు చూసింది. మీరు తిన్నారా? అతను, లేదు, ట్రైన్లో ఫుడ్ వస్తుంది కదా, కొనుక్కుంటాను. ఆమె, అలా బయట ఫుడ్ ఎందుకు, ఇదిగో అది తినండి అని తన బాక్స్ ఇచ్చింది. అతను, మరి మీకు? ఆమె, ఉంది, ముందు మీరు తినండి. తను చేసిన నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉండడంతో గబగబా తినేశాడు. అతను చేతులు కడుక్కొని వచ్చి, థ్యాంక్స్, ఇంకా మీరు తినండి. ఆమె కూడా తినేసి చెయ్యి కడుక్కొని పాపనివ్వండి. అతడు, నా దగ్గర పడుకోనివ్వండి. ఆమె, వద్దు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అతను, అందుకేనా 6 ఏళ్ల క్రితం నన్ను కాదని వెళ్ళిపోయావు? ఆమె, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పాపనివ్వు. అతను, పాప ఎవరు? ఆమె, నా పాప. అతను, ఆ పాప తండ్రి ఏం చేస్తాడు? ఆమె, అది నీకు అనవసరం. అతను, ఓ, నా జీవితంతో మాత్రం నువ్వు ఆడుకుంటావు, అది నీకు అవసరమా? ఆమె, నేనేం నీ జీవితంతో ఆడుకోలేదు. అతను, అవును, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పి ఆఖరికి నా దారి నన్ను చూసుకోమన్నావు, అది ఏ అవసరంతో చేశావు? ఆమె, ప్లీజ్,
ఇప్పుడు అవేమి మాట్లాడొద్దు. అతను ఎప్పుడు మాట్లాడాలి? 6 సంవత్సరాల నుండి నీ కోసం పిచ్చోడిలా వెతుకుతున్నాను. ఆమె ఎందుకు వెతకడం? అతను ఎందుకంటే నీ అంత తేలికగా నేను ప్రేమని మర్చిపోలేను కాబట్టి. ఆమె నన్ను మర్చిపో. అతను మళ్ళీ అదే మాట. ఆమె ప్లీజ్ అజయ్, పాపలేస్తుంది. ఇంకా ఆ విషయం వదిలి. అజయ్, ఇన్ని రోజులైంది స్వాతి నువ్వు అలా పిలిచి. స్వాతి కంటి నుండి నీలాగకుండా కారుతూనే ఉన్నాయి. స్వాతిని చూసి స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని స్వాతి చేయి తన తల మీద పెట్టి, స్వాతి ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుండా నా మీద ఒట్టే. స్వాతి అజయ్ కళ్ళలో చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. నేను మీకు చెప్తాను ఏం జరిగిందో. శరత్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. శరత్ సుమాల ఒక్కగానొక్క కూతురు స్వాతి. వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. చదువు, ఇల్లు, అమ్మా నాన్న తప్ప వేరే ప్రపంచం లేకుండా పెరిగింది మన స్వాతి. శరత్ గారు బ్యాంకులో జాబ్ చేస్తారు. సుమ గారు గృహిణి. స్వాతి ఇంజనీరింగ్ చదువుతోంది. స్వాతి అమ్మ త్వరగా టిఫిన్ పెట్టు, కాలేజీకి టైం అయిపోతుంది. సుమ, అబ్బబ్బా కొంచెం త్వరగా లేచి రెడీ అవ్వచ్చు కదా, లేటుగా లేచి నా మీద అరుస్తావు. శరత్, వదిలే సుమ, నా బంగారం రాత్రంతా కష్టపడి చదువుకొని కొంచెం ఆలస్యంగా లేచింది. ఆ మాత్రానికి నువ్వు అలా ఆడిపోసుకుంటావా? సుమ, సరిపోయారు, తండ్రి కూతుళ్ళు ఇద్దరు, అయినా మీ ఇద్దరు ఒకటే, నేనే పరాయిదాన్ని. స్వాతి, అమ్మా అలగకే, కొంచెం నువ్వు మా అమ్మవి కదూ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. సుమ, ఈ వేషాలకేం తక్కువ లేదు అని నవ్వుతారు. స్వాతి, అమ్మయ్య నవ్వేశావా, సరే అమ్మా ఉంటాను, బాయ్ నాన్న, బాయ్. శరత్, బాయ్ తల్లి. స్వాతి బయటకు వచ్చి స్కూటీ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది. సుమ, స్వాతి చదువు అయిపోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అంది. శరత్, ముందు తన చదువు పూర్తవనివ్వు, తనకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేద్దాము, సరేనా? అయినా నాకు నీ భయం అర్థమైంది, అలాంటిదేం జరగదులే అని చెప్పి ఆయన కూడా బ్యాంకుకు వెళ్ళిపోతారు. సుమ, సరే అండి అని లోపలికి వెళ్ళిపోతుంది. కాలేజీలో స్వాతి స్కూటీ పార్క్ చేసి క్లాస్ కి వెళ్ళబోతుంటే తన ఫ్రెండ్ ప్రియా కనిపిస్తుంది. ప్రియా, ఏంటి ఇంత త్వరగా వచ్చావు, పైగా నన్ను కూడా త్వరగా రమ్మన్నావు. స్వాతి, అన్ని తెలిసి నువ్వు కూడా ఏంటి? ప్రియా, తెలుసు కాబట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోమంటున్నాను. అజయ్కి కనబడకుండా ఉన్నంత మాత్రాన సరిపోతుందా? ఇలా ఎంతకాలం తప్పించుకోగలవు? స్వాతి, ఇంతకాలం ఎలాగూ అయిపోయింది, ఇంకొక 6 నెలలకు గడిపిస్తే తనకు ఎలాగూ చదువు అయిపోతుంది, ఇంకా ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రియ, అంటే తను కాలేజ్ వల్ల వెళ్ళిపోతే నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? స్వాతి, ఖచ్చితంగా. ప్రియ, లేదు స్వాతి, నాకెందుకు అలా అనిపించట్లేదు. అజయ్ది సిన్సియర్ లవ్, 2 years గా నిన్ను లవ్ చేస్తున్నాను. తనకున్న స్టేటస్ కి, టాలెంట్ కి ఎంతో మంది అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేసిన అందరినీ సున్నితంగా తిరస్కరించాడు కేవలం నీ కోసం. స్వాతి, అందుకే నాకు ఈ ప్రేమ ఏమీ వద్దు. అసలు అజయ్ని కాదనటానికి ఒక్క రీజన్ చెప్పు. స్వాతి, ప్రేమించటానికి 2 మనుషులు వారి మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. అజయ్ స్టేటస్ కి నేను తగిన అమ్మాయిని కాదు. అజయ్ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సరిపోదు. ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అజయ్ నన్ను మర్చిపోదు. తనకు తగిన అమ్మాయి పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండాలి. ప్రియ, అసలు ఏం మాట్లాడుతున్నావే? మీకు ఇష్టమైతే చాలు, మిగిలినవన్నీ పెద్ద సమస్యలే కావు. స్వాతి, కాదు, అవే పెద్ద సమస్యలు.
నేను మా అమ్మ వాళ్ళ విషయంలో చూశాను. అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్నారన్న మాటే కానీ వాళ్ళ తరపు వాళ్ళు వేరే అన్న బాధ ఇప్పటికీ వాళ్ళకి ఉంది. అంతమంది బంధువులు ఉన్నా ఎవరు లేనట్టుగా బ్రతకటం ఎంత కష్టమో అమ్మా నాన్నలను చూసాకే అర్థమైంది. అజయ్ చాలా మంచివాడు. రేపటి రోజున అలాంటి పరిస్థితి నా వల్ల అజయ్కి రాకూడదు. అందుకే నా జీవితంలో ప్రేమ పెళ్లికి స్థానం లేదు. ప్రియా, సారీ స్వాతి, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అజయ్ ప్రేమను ఒప్పుకోవట్లేదు అనుకున్నాను కానీ అందుకు కారణం అర్థం చేసుకోలేకపోయాను. స్వాతి, పర్లేదులే, పద, క్లాస్కి టైం అవుతుంది అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ చాటుగా విన్న అజయ్కి మాత్రం స్వాతి మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది.